ఏదో లెటర్లా ఉందే. మేడం, యాంటోని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? మణికొండకే కదా. ఇటు ఎల్లుంటాడా? యాంటోనీ, ఆ గుర్రాన్ని పంపించింది నేనే. గుణ చెప్పినట్టు నువ్వు మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి రావద్దు. చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గరికి రా. అక్కడి నుంచి రైట్ సైడ్ సెకండ్ క్రాస్ లో ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. అక్కడికి ఒక గూడ్స్ వెహికల్ తీసుకునిరా. ఎవ్వరికీ తెలియకూడదు. ఆ కుర్రాడు నిన్ను ఫాలో అవుతున్నాడు. ఆ కుర్రాడి ఫోన్ నీకు ఇస్తాడు. ఆ ఫోన్ నువ్వు తీసుకో. అతడు మణికొండ గోల్డెన్ టెంపుల్ కి వెళ్తాడు. నువ్వు ఆ కుర్రాడి ఫోన్ తీసుకుని చిలుకూరుకు వచ్చాయి. పోలీసులు ట్రాక్ చేస్తున్న నీ ఫోన్ సిగ్నల్స్ ప్రకారం ఆ కుర్రాన్ని ఫాలో అయ్యి మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. పోలీసులను డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్. నువ్వు త్వరగా రా. ఒక చెరుకు రసం ఇవ్వమ్మా. రేయ్, ఎవరు మీరు? నన్నెందుకు పట్టుకున్నారు? గుణవి కాదా నువ్వు? గుణానా? వాడెవడు? మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఎవరు మీరు? పోలీస్. అయితే సారీ, పొరపాటు జరిగింది. హలో మేడం, వాడు మణికొండ సర్కిల్లో ఉన్నాడు మేడం. మేము అక్కడే ఉన్నాం. ఎక్కడున్నాడు? మేడం, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మేడం. వాట్? షిట్. దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మనతో ఆడుకుంటున్నాడు. త్వరలో వాని పట్టుకోకపోతే పైనుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి. పదండి. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నువ్వు చెప్పినట్టే ఇల్లు వదిలిపెట్టి వెళ్తాను. ఆగు. నువ్వొచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేశావు. నేనిక్కడి నుంచి బయటికి వెళ్తాను. నీ సంగతి తేలుస్తా. నీ ఆత్మకి విముక్తి దొరకకుండా ప్రేతాత్మలా సంచరించేలా చేస్తాను. నిన్న రాత్రి నువ్వు నీ శక్తి ప్రదర్శించావు. రాత్రుళ్ళు పిశాచ శక్తికి బలం ఎక్కువ. ఇప్పుడు నీ శక్తి బలహీనంగా ఉంటుంది. నేను నిన్ను వదిలిపెట్టను. నిహారిక, కోపం తెచ్చుకోకు. నా వల్ల తప్పు జరిగింది. నన్ను మన్నించు. నేను శివగామి వదినను. అందుకే ఒక మంచి ఆత్మలాగా శివగామిని రక్షించాను. కాని ఇప్పుడు ఆది వల్ల నేను మారిపోయాను. ఆది నన్ను నీకు అనుకూలంగా ప్రవర్తించేలాగా మార్చేశాడు. నీకు అండగా తోడుగా ఉండమని నాకు హితబోధ చేసి పంపించాడు. నీతో చేతులు కలపడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మిస్ అయిన అవకాశాన్ని నేను మళ్ళీ సృష్టిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇంట్లో ఏదైనా చేసి మళ్ళీ ఒక గొడవని సృష్టిస్తాను. శివగామిని చంపే బాధ్యత
నేను తీసుకుంటాను. అవునా? కానీ నీ మాటని నేనెలా నమ్మాలి? నేను నీ దృష్టిలో నిజం కాకపోవచ్చు, కానీ ఆది చెప్పే మాట నిజమే కదా? కావాలంటే ఆదితోనే మాట్లాడుకో. నిజం నీకే తెలుస్తుంది. పర్వాలేదు, అర్థమయ్యింది. నీ మాటని నేను నమ్ముతున్నాను. ఆది నీ సంగతి చూసుకుంటాను అన్నప్పుడే నాకు అర్థమయ్యింది. నువ్వు ఇంట్లో ఏమైనా చేసి శివగామిని అంతం చేసే బాధ్యత తీసుకో. అలాగే సమయం చూసి దెబ్బ కొడతాను.